గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా నాయనమ్మ సంవత్సరికం అనమాట. మే 3rd. సో మే 2nd నుంచే మేము ఈవినింగ్ నుంచే షాపింగ్ చేస్తాం అనమాట. బట్టలు పెడతాం మా నాయనమ్మకి. అండ్ ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొని రావడానికి వెళ్తున్నాం మేము. అందుకే ఈ బ్లాగ్ స్టార్ట్ చేసా. కొంచెం మెమరబుల్గా కూడా ఉంటుంది. మేము ఏమేమి చేస్తున్నాం ఏంటి, సంవత్సరికం రోజు మేము ఎలా చేస్తాం ఏంటనేది ఈ వీడియోలో ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ మా నాయనమ్మతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. చాలా డేస్ తర్వాత నేను బ్లాగ్ షూట్ చేస్తున్నా. లాంగ్ వీడియోస్ అస్సలు పాసిబుల్ ఉండట్లేదు. నేను ఇప్పటి నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు సంవత్సరం. మే 3rd మా నాయనమ్మ చనిపోయింది. 2021లో కరోనా టైంలో చనిపోయింది. సాడ్ థింగ్ ఏంటంటే వీ లాస్ట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీవన్. లైక్ మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరూ లేరు. మా నాయనమ్మకి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా అన్నయ్య చిన్నప్పుడు కూడా మా నాయనమ్మ దగ్గర పెరిగాడు. ఒక 2 years అనుకుంటా. 2 years అక్కడ నుంచి స్కూలింగ్ కూడా మా నాయనమ్మ దగ్గర నుంచే చేశాడు మా అన్నయ్య. అండ్ నేను ఎక్కువ ఉండేదాన్ని కాదు, కాకపోయినా నాకు మా నాయనమ్మకి బాండ్ మంచిగా ఉండేది. ఇప్పుడైతే నేను షాప్ దగ్గరికి వెళ్తున్నా. మా షాప్ దగ్గరికి మా మమ్మీ మా డాడీ ఇద్దరు అక్కడే ఉన్నారు షాప్లో. నేను కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేస్తా. షాపింగ్ ఏమైనా చేస్తే అది కూడా నేను మెన్షన్ చేస్తాను. లెట్స్ గో. మనమైతే ఇప్పుడు షాప్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసరికి ఒక 9 అట్లయితే టైం. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ డబ్బా ఏంటంటే మా నాయనమ్మ నా చిన్నప్పటి నుంచి తన బీరువాలో దాచుకున్న డబ్బా ఇది. దాంట్లో కొన్ని ఐటమ్స్ తనకి చాలా మెమొరీ అనమాట. అవి నాతో కూడా షేర్ చేసుకుంది. దీంట్లో ఉన్న ఐటమ్స్ మా నాయనమ్మకి చాలా మెమరబుల్. అవన్నీ నాకు షేర్ చేసింది కూడా. ఈ పసుపు, గంధం చిన్నవి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చారంట. అది మా అన్నయ్యకి ఉంచాలని చెప్పి మా నాయనమ్మ కోరిక. తను వేసుకున్న కుంకుమే ఇది. మేము అసలు రిమూవ్ చేయలేదు దాన్ని. 2 వెండియే, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మకి షాప్ ఉండేది, చిన్న కిరాణా షాప్. వాటి కీస్ ఇవి, కానీ ఇప్పుడు మాకు ఆ షాప్ లేదు. అయినా మా డాడీ ఆ కీస్ అలానే మెమొరీగా ఉంచాడు. ఫైనల్లీ బట్టల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత మా మమ్మీ వచ్చింది. ఈ అక్క ఒకప్పుడు మాకు బట్టల షాప్లో వర్క్ చేసింది. మాకు ఈ అక్కకి చాలా మంచి బాండింగ్ ఉంది ఇప్పటికి కూడా. మా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాం మేము కూడా ఈ అక్కని. సో స్వీట్ ఆఫ్ హర్ అసలు. ఇక మా మమ్మీ వచ్చేసింది. నేను చూస్తుండగానే నేను ఒక శారీ సెలెక్ట్ చేసా. అది పక్కన పెట్టి వేరే శారీ సెలెక్ట్ చేసుకుంది. మమ్మీలు అందరు ఇంతే కదండి. ఫైనల్లీ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ పూల షాప్కి వెళ్ళాను నేనైతే. మా డాడీతో నేను ఒకసారి పూల షాప్కి వెళ్ళినప్పుడు బార్గెనింగ్ చేసా. పూలను ఎప్పుడు బార్గెనింగ్ చేయకూడదంట. మనకి ఎంత కావాలో అంత తీసుకొని వచ్చేసేయాలంట. మా డాడీ చెప్పారు ఇది. అప్పుడు నేను పూలు తీసుకొని వచ్చే లోపు మా మమ్మీ ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటుంది. బేసిక్గా ఇవన్నీ మా డాడీ తెస్తాడు, కానీ ఆ రోజు మేము వెళ్ళాం. గాయస్, ఇప్పుడే వంటలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదేమో పరవన్నం కోసం, ఇదేమో పులిహోర కోసం. ఈ ఫొటోస్లో కనిపించేది మా తాతయ్య, మా నాయనమ్మ. నేను సేమ్ మా నాయనమ్మ లాగే ఉంటా అంట. అండ్ ఇక్కడ కనిపించేది మా అమ్మమ్మ. మా తాతయ్య లేరు ఆ ఫోటో. మా మమ్మీ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసింది మా అమ్మమ్మ దగ్గరే. గాయస్, మా మమ్మీ ఎప్పుడు నన్ను ఇట్లనే తిడుతుంది గాయస్. మీకు తెలియని విషయం ఏంటంటే అదే నన్ను తిట్టే విషయం. ఊకే తిడుతూనే ఉంటుంది గాయస్. ఎందుకు తిడుతున్నా అని అడగండి కామెంట్ సెక్షన్లో. ఇదేమో గారెలు వేయటానికి, పరవన్నం దాన్ని. ఇక్కడ మా మమ్మీ స్నానానికి వెళ్ళమని తిడుతుంది. చూసాక ఖచ్చితంగా మా మమ్మీ నాకు ఫోన్ చేస్తుంది. మా నాయనమ్మ కోసం చాలా స్పెషల్స్ చేసాం. పరవన్నం, పులిహోర, గారెలు, స్వీట్స్, బిర్యానీ అండ్ చికెన్.
నాయనమ్మ వాళ్ళ దగ్గర మొత్తం చేసింది నేనే, అందుకే వీడియోలో కనిపించలే. లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నా. పేపర్ పైన బియ్యం వేసి పెట్టాం ఫోటోని. అందరు ఇలా అయితే చేసుకోరు, చాలా డిఫరెంట్గా చేసుకుంటారు. బిర్యానీ చికెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా నాయనమ్మలో పెట్టాం. వాళ్ళ దగ్గర పెట్టే ఏమైనా మేము టేస్ట్ చేయం, అంతా అయిపోయిన తర్వాత చిన్నగా టేస్ట్ చేస్తాం మేము. ఓకేనా? మా ఫోటో ఉంది వద్దు గాయస్, వీళ్ళు ఎప్పుడు చూసినా వద్దు అంటారు. నాకు అందుకే సబ్స్క్రైబర్లు రావట్లేదు. ఈ డైలాగ్ కొట్టినందుకైనా మా అత్తయ్య, మా మమ్మీ వీళ్ళంతా కెమెరా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మన వీడియోస్ చాలా మెంబర్స్ చూస్తున్నారు, చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్.